విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక పెద్ద స్కామర్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోవర్టుగా నాని పనిచేశాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నానికి డిపాజిట్లు కూడా దక్కవని జోసే చెప్పారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం నందు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా, జనసేన, బీజేపీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్లలో పాలనలో అందిన కాడికి దోచేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఇబ్బంది పడని వ్యక్తి లేడని, ఎన్నికల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసీపీ దుర్మార్గంగా 13,000 కోట్ల పింఛన్ డబ్బులు ఆపేసిందని ఆరోపించారు. దీనివల్ల అనేక మంది ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వాలని తాము పోరాటం చేశామని, దీనిపై వైసీపీ ఒక్క మాట అయినా మాట్లాడారా, ఒక్క అధికారిని అయినా మీరు అడిగారా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు మాత్రమే జగన్కు కావాలని, ప్రజా సంక్షేమం అవసరం లేదని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక స్కామర్ అని విమర్శలు గుప్పించారు. నా మీద నాని చేసిన విమర్శలకు అతని విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలకు విలువ లేదని, రేపు ఎన్నికల్లో నానికి డిపాజిట్లు కూడా రావని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతులేని అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరగటం వల్ల ఇవాళ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా దెబ్బతిన్నారు. ఇసుక కానించి, లిక్కర్ కానించి, మైనింగ్ కానించి, అలాగే ల్యాండ్స్ కానించి అన్ని రకాలుగా ఒక మాఫియా రాజ్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత 5 సంవత్సరాలుగా జరిగింది. అందిన గాడికి దోచుకున్నారు వైసీపీ నాయకులు. అందిన గాడికి దోచుకొని ప్రజల జీవితాల్ని రోడ్ల మీద పడేశారు. ఇవాళ పేదవాళ్ళు కోలుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, పేదలు కానీ, నిరుపేదలు కానీ దుర్మార్గమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారనే దానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఎన్నికలకి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. మళ్ళా భారతీయ జనతా పార్టీ, అటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, ఎప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ మా జీవితాలన్నీ ఒడ్డున పడతాయని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం తథ్యం.